having partnered, to bring about this workshop on disability inclusion. Um, but before I get into it, I'd like to, uh, acknowledge Rajshekar Garu's, work in this area, and also the support from Robert Surya Prakash Anna, who's also the General Secretary of the Telangana Council of Churches, and their team for having partnered to bring this very important issue to the fore. Uh, Disability inclusion, the word disability somehow doesn't stick with me. I would rather, term that as people with special needs. Disability, could be construed in a little bit of a negative manner, but people with special needs is, how I would look at it. So, Robert Anna కూడా చెప్పడం జరిగింది. As per 2011 census, people with special needs in United Andhra Pradesh was about 2.5%. అంటే మనము జనాభా చూసుకుంటే, అప్పుడున్న జనాభా చూసుకుంటే, ఆంధ్ర అండ్ తెలంగాణ కలుపుకొని చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 6-7 crores వరకు ఉండేది. అందులో ఒక 2.5% అంటే ఆల్మోస్ట్ ఒక 15 లక్షల నుంచి 18 లక్షల మంది స్పెషల్ నీడ్స్ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. సో అదే మనం ఎక్స్ట్రాపోలేట్ చేసుకొని తెలంగాణలో చూసుకుంటే 2.5% ఆఫ్ 4 crores ఇస్ అబౌట్ 10 lakhs. సో ఎనీథింగ్ బిట్వీన్ 8 to 10 lakh పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్ తెలంగాణలో ఉన్నారని మనం సేఫ్లీ అజ్యూమ్ చేసుకోవచ్చు, యాజ్ పర్ 2011 సెన్సస్. టుడే వీఆర్ ఇన్ 2024. సో అది కొద్దిగా పెరిగి ఉండొచ్చు. సో ఎనీథింగ్ బిట్వీన్ 8 to 10 lakhs మనం సేఫ్లీ అజ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ అది చాలా పెద్ద నంబరు. అందులో మనము క్రైస్తవ జనాభాని చూసుకుంటే, మనము ఈవెన్ ఇఫ్ వి గో విత్ 1%, క్రైస్తవ జనాభాలు చూసుకుంటే కూడా మనకు ఈజీలీ ఒక 40,000 నుంచి 50,000 క్రైస్తవులు ఈ స్పెషల్ నీడ్స్ వారు ఉంటారు. సో ఈ స్పెషల్ నీడ్స్ వారు మేబీ దే కాంట్ వాక్, maybe they can't talk, maybe they can't see, maybe they have partial paralysis, or their limbs don't move. So ఇలాంటిది ఎన్నో డిసేబిలిటీ ఉంటుంది. తర్వాత మనకు ఫుల్ డిసేబిలిటీ ఉంటుంది, పార్షియల్ డిసేబిలిటీ ఉంటుంది. ఫుల్ డిసేబిలిటీ అంటే మనము బెడ్ నుంచి బయటికి రాలేని పరిస్థితి. పార్షియల్ డిసేబిలిటీ అంటే మనము కొద్దిగా తిరిగే పరిస్థితి కూడా ఉంటుంది. సో వీళ్ళ కొరకు మనము ఏం చేయగలిగాము? సో మనం కార్పొరేట్స్ కంపెనీస్లో చూస్తుంటే, నవడేస్ కంపెనీస్ టేక్ స్పెషల్ కేర్ ఫర్ పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్. వాళ్ళకు ర్యాంప్స్ కట్టియడం అయినా కానీ, లేకపోతే ఫర్ డెఫ్ పీపుల్ సైన్ లాంగ్వేజ్ ఉండొచ్చు, ఫర్ పీపుల్ హూ కాంట్ సి బ్రెయిల్ లాంగ్వేజ్ ఉండొచ్చు. సో ఇలాంటిది ఎన్నో కార్పొరేట్స్ కూడా చేస్తున్నాయి, రైట్? బట్ అట్ ద సేమ్ టైం, బికాస్ ది స్పెషల్ నీడ్స్ పీపుల్ హ్యావ్ స్పెషల్ నీడ్స్, అండ్ దాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన చర్చిలలో కూడా కొద్దిగా చేయాలా అని నా ఒక ఆలోచన కూడా. ఎందుకంటే వాళ్ళకు మనం అది చేయగలిగితే all these people will start coming to churches also. So for example, churchesలో స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్తో పాటు మనం ఒక రైలింగ్ కూడా పెట్టుకున్నామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ స్టెప్స్ దే కెన్ యూజ్ అ వీల్ చైర్ అండ్ కమ్ అండ్ అటెండ్ ద చర్చ్. ఓకే, ఫర్ డెఫ్ క్రిస్టియన్స్, సో చర్చ్లో మాస్ లేకపోతే సర్వీస్ జరిగేటప్పుడు వాళ్ళకు వినబడదు, రైట్? సో ఎవరైనా సైన్ లాంగ్వేజ్తోని వాళ్ళకు మాస్ అర్థమయ్యేటట్టు అక్కడ మాస్లో ఫాదర్తో పాటు ఉంటే, వాళ్ళకు ఎవరైతే డెఫ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వినే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఫర్ బ్లైండ్ పీపుల్ ఇట్ కుడ్ బి బ్రెయిల్ లాంగ్వేజ్, సో బైబిల్ ఆర్ దట్ మాస్ సర్వీస్ కుడ్ బి హెల్ప్డ్ యూజింగ్ బ్రెయిల్ లాంగ్వేజ్, రైట్? సో ఇలాంటి మనము ఫెసిలిటీస్ మనము మెయిన్ లైన్ చర్చెస్
ఇండిపెండెంట్ చర్చెస్కి కొద్దిగా మనము సెన్సిటైజ్ చేస్తే, అంటే ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మేబీ 3 years 5 years. బట్ మనం ఏం చేయాలంటే ఇది కొద్దిగా మనం ఇంటర్నల్లీ ఇది సెన్సిటివైజ్ చేసుకోవాలా. ఎందుకంటే వారు కూడా క్రైస్తవులే, వారు కూడా మనుషులే, వారు కూడా చర్చ్కి రావాలని ఉంటుంది, వారు కూడా ప్రే చేయాలని ఉంటుంది, రైట్? సో వీ షుడ్ మేక్ థింగ్స్ a little easier for them, so that they can come to church and they can enjoy the church environment. So ఈ సెన్సిటివిటీ అనేది మనము చర్చ్లో అదేవిధంగా క్రిస్టియన్స్లో కూడా తీసుకురావాలా అనే ఒక ప్రయత్నంలో భాగమే ఈ యొక్క వర్క్షాప్ అని నేను నమ్ముతున్నాను. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ వీ షుడ్ ఆల్ హోల్ హార్టెడ్లీ సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్. ఎందుకంటే దీస్ ఆర్ పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్ అండ్ యూజువలీ వీరికి ఏంటంటే నార్మల్ పీపుల్ కన్నా చాలా ఎక్కువ ఐక్యూ ఉంటుంది, చాలా ఎక్కువ ఈక్యూ ఉంటుంది, రైట్? సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ టాలెంట్స్. వాళ్ళు బయటికి వచ్చినప్పుడు దేర్ టాలెంట్స్ ఆల్సో క్యాన్ బీ యూస్డ్. సో డెఫినెట్లీ ఇదొక మంచి పరిణామం. దీని కొరకు ప్రభుత్వం పరంగా, కార్పొరేషన్ పరంగా, నా పర్సనల్ లెవెల్లో కూడా మేము సపోర్ట్ చేస్తామని తెలియపరుస్తున్నాము. అండ్ దీంతో ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, అవుట్కమ్ ఆఫ్ దిస్ వుడ్ బి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి ఇందులో మనం ఇవి సెన్సిటైజ్ చేసుకుంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సైన్ లాంగ్వేజ్ వాళ్ళు చాలామంది కావాల్సి ఉంటారు, గవర్నమెంట్లో కూడా కావాలా. ఇది మనం సెన్సిటైజ్ చేసుకున్నామంటే పీపుల్ హూ హ్యావ్ ది సైన్ లాంగ్వేజ్ స్కిల్స్ వాళ్ళకు ఆటోమేటిక్లీ జాబ్స్ వచ్చేస్తుంది. ట్రైనర్స్కి కూడా జాబ్స్ వస్తాయి. అదేవిధంగా బ్రెయిల్ లాంగ్వేజ్ నేర్పియాలంటే మనకు అది ట్రైనర్స్ కావాల్సి ఉంటుంది. సో అందులో కూడా మనకు ఉద్యోగాలు వచ్చే యొక్క కార్యక్రమాలు ఉంటాయి, రైట్? సో దిస్ ఆల్సో జనరేట్స్ ఎంప్లాయ్మెంట్. సో ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్, ఓకే? సో అందులో మన క్రైస్తవులని మనం ట్రైనింగ్ చేసేసి ఇలాంటి దాంట్లో వాళ్ళకు డిసేబుల్డ్ పీపుల్ని ట్రైనింగ్ చేసే ఒక అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్ హ్యాస్ 2 benefits. 1, ఇట్ బెనిఫిట్స్ పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్. 2, ఇట్ జనరేట్స్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో, ఓకే? సో డెఫినెట్లీ మేము దీన్ని అనుకూలంగానే దీనికి ఉంటాము. అండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఫ్రమ్ ది కార్పొరేషన్ కూడా మేము సపోర్ట్ చేయడానికి ముందొస్తామని తెలియపరుస్తున్నాము. అదేవిధంగా రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది లాస్ట్ టైం మీటింగ్ వచ్చినప్పుడు. రాజశేఖర్ గారు హ్యాడ్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ సీఎం గారి క్రిస్మస్ ప్రోగ్రామ్కి మాకు కొద్దిగా మీరు సపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. సో అప్పుడు కూడా నేను వారికి మాట ఇవ్వడం జరిగింది. సో స్పెషలీ ఫార్ ద పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్, ద క్రిస్టియన్ పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్, వీ విల్ అరేంజ్ ఫర్ 100 passes and 2 buses to be organized, so that the Christian people with special needs can come and attend that dinner program, the state dinner program. Danto paatu we are also seeing if we can have a person with sign language skills for the benefit of these special needs people during that program. So Rajshekharana, I will keep you posted. We'll accommodate 100 passes for you and for your team, and also we'll engage 2 buses so that they pick them up and then drop them back at the venue. So ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ మనమందరము ఈ యొక్క ఇనిషియేటివ్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనవి. ఇది మనకు ఇది చిన్న ఇనిషియేటివ్ ఉండొచ్చు, రైట్? ఏంది ఇది, మళ్ళీ దీనికి పైసలు ఖర్చు పెట్టాలా ఇది, కానీ ఇట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ ది అదర్ పీపుల్, రైట్? మనం హెల్ప్ కూడా చేసినట్టు ఉంటుంది వారికి. సో దయచేసి మనం అందరం ఇందులో పాల్గొని వీ షుడ్ టేక్ దిస్ ఇనిషియేటివ్ ఫార్వర్డ్ అని మనవి చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.